భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనం కన్నుల పండుగ కొనసాగుతుంది. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి, ఫ్లైఓవర్, సెక్రటరియట్ మార్గాలు జనంతో కిక్కిరిసిపోయింది. ఈ నేపథ్యంలో ట్యాంక్ బండ్ చుట్టూ ఆంక్షలు కొనసాగుతున్నాయి. నిమజ్జనానికి వేలాదిగా గణనాథులు తరలి వస్తున్నారు. దీని మీద మరింత సమాచారం ఎంజీ మార్కెట్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు లైవ్లో. భారీ విగ్రహాలు హుస్సేన్ సాగర్ వైపు కమ్ముతున్నాయి. గంగమ్మ ఒడికి వెళ్తున్నటువంటి గణనాథుడికి చివరి వీడుకోలు పలుకుతూ భక్తులు పెద్ద ఎత్తున జయ జయ గానాలు పలుకుతూ ఓలో గణేష్ మహారాజ్ అంటూ పెద్ద ఎత్తున వినాయకుడికి చివరి వీడుకోలు చెప్తున్నారు. మనం చూస్తున్నాము ఇప్పుడు ఎంజే మార్కెట్కు ఇటు ఓల్డ్ సిటీతో పాటు ఇటు మల్లపల్లి, అదేవిధంగా మలక్పేట ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున విగ్రహాలు తరలి వస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా ఈ మార్గంలో 16,000 విగ్రహాలు నిమజ్జనమైనట్టు అధికారులు చెప్తున్నారు. భారీ విగ్రహాలతో పాటు కార్లపైన వెళ్తున్నటువంటి చిన్న విగ్రహాలు కూడా హుస్సేన్ సాగర్ వైపు తరలిస్తున్నారు. ముఖ్యంగా పోలీసు అధికారులు, మిగతా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు కూడా ఈ శోభాయాత్రకు పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క రూపంలో గణనాథుడు దర్శనమిస్తున్నారు. భక్తులు కూడా తమ భక్తి శ్రద్ధలను చాటుకుంటూ డప్పు వాయిద్యాలకు అనుగుణంగా నృత్యం చేస్తూ చివరి వీడుకోలను పలుకుతూ గణనాథునికి తమ అల్లి ఒడికి చేర్చుకోవడానికి స్వాగతం పలుకుతున్నారు. ఒకవైపు హుస్సేన్ సాగర్ వైపు తరలుతుండగా మరో కొన్ని ప్రాంతాల్లో ఇటు దిల్సుఖ్నగర్ ప్రాంతాల్లోని సరూర్ నగర్ చెరువులో కూడా మరికొన్ని విగ్రహాలు నిమజ్జనం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మార్గంలో చార్మినార్, చాలిబండ, మలక్పేట, పురాణపూలు, బేగం బజారు, ధూళిపేట ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున విగ్రహాలను హుస్సేన్ సాగర్ వైపు తరలిస్తున్నారు. ఒక్కొక్క గణాలను ఒక్కొక్క రూపంలో దర్శనమిస్తున్నారు. కేవలం కాషాయ జెండాలే కాకుండా జాతీయ జెండాలను కూడా ఈ శోభాయాత్రలో కనిపిస్తున్నాయి. ఒకవైపు దేశభక్తి, మరోవైపు దైవ భక్తులు కూడా భక్తులు చాటుతున్నారు. ముఖ్యంగా గణనాథునికి తుదికోలు పలకడానికి యువకులు కాకుండా చిన్నపిల్లలు, వృద్ధులు సైతం శోభాయాత్రలో పాల్గొని తమ భక్తిని చాటుకుంటున్నారు. యువకులు మాత్రం తమ డప్పు వాయిద్యాలకు, డీజే పాటలకు నృత్యం చేస్తూ వీడుకోలు పలుకుతున్నారు. ప్రధానంగా గణనాథునికి విగ్రహాల పైన ఉన్నటువంటి వారు తిలకించడానికి వచ్చినటువంటి భక్తులకు కూడా ముఖ్యంగా వాళ్ళకు కూడా ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. గణేష్ మహారాజ్ అంటూ పెద్ద ఎత్తున వీడుకోలు పలుకుతున్నారు. ఇటు మలక్పేట, రామతపూర్, ఉప్పల్ ప్రాంతాల్లో కూడా ఈ మార్గంలో విగ్రహాలను తరలిస్తున్నారని చెప్పవచ్చు. బేగం బజారు, ధూళిపేట ప్రాంతాల్లో ఉన్నటువంటి విగ్రహాలను ముఖ్యంగా రాజస్థానీలు కావచ్చు, గుజరాతీలు కావచ్చు, వాళ్ళ సాంప్రదాయాలకు అనుగుణంగానే విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవాలను నిర్వహించడానికి పోలీస్ శాఖ అధికారులతో పాటు జిహెచ్ఎంసీ, ఎలక్ట్రిసిటీ, వాటర్ బోర్డు అధికారులు కూడా పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్నట్లు ఉత్సవ నిర్వాహకులు చెబుతున్నారు. ప్రతి మంటపానికి, ప్రతి వాహనానికి పోలీసు అధికారులను ఉన్నారు. ఈ నిమజ్జనం ప్రారంభం నుంచి హుస్సేన్ సాగర్ తరలించి వినాయక విగ్రహాలు నిమజ్జనం అయ్యేంత వరకు కూడా పోలీసుల పర్యవేక్షణలో జరుగుతుంది. ఎలాంటి ఉపద్రవాలు రాకుండా, ఎలాంటి ఆటంకాలు కలగకుండా పోలీసులు భారీ భద్రత మధ్య ఈ నిమజ్జనం సాగుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే దాదాపు ఈ మోహన్జాయ్ మార్కెట్ జన సందోహంతో ఉంది. ఉదయం నుండి ఇప్పటి వరకు అంటే ఎక్కడ కానీ ఇసుక రాలన్నటువంటి జనం ఈ నిమజ్జనం శోభాయాత్రకు తరలి వచ్చారని చెప్పవచ్చు. కేవలం హైదరాబాదు, సికింద్రాబాదు ఈ ప్రాంతాల నుండే కాకుండా కొంత జిల్లాల నుండి కూడా, చుట్టుపక్కల జిల్లాల నుండి కూడా ఈ శోభాయాత్రకు తిలకించడానికి వస్తుంది. ప్రధానంగా దేశంలోనే ఈ హైదరాబాద్లో నిర్వహించేటటువంటి గణేష్ శోభాయాత్రకు ఒక ప్రత్యేకత ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా హైదరాబాదు, అదేవిధంగా పూణే, బొంబాయి ఈ 3 నగరాల్లోనే శోభాయాత్ర అత్యంత వైభవంగా జరుగుతుంది. ప్రధానంగా ఖైరతాబాద్ విగ్రహం నిమజ్జనం అయిన తర్వాత, అదేవిధంగా బాలాపూర్ నిమజ్జనం అయిన తర్వాత కొంత భక్తుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. కానీ ఈసారి మాత్రం భక్తులు గంటకు పెరుగుతున్నారు. ఒకవైపు భక్తులు తరలి వస్తూ ఉంటే మరోవైపు విగ్రహాలను కూడా హుస్సేన్ సాగర్ వైపు తరలిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే భక్తులు ఈసారి అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చారన్నటువంటి విషయాన్ని అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు.
గణనాథులు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క రకంగా దర్శనమిస్తున్నారు. తల్లి ఒడిలో ఉన్నటువంటి గణనాథుడు ఉండగా ఇటు భక్తులను ఆశీస్సులు అందజేస్తున్నట్టు ఒక గణనాథుడు, అదేవిధంగా తన తండ్రి పరమేశ్వరుని ఒడిలో ఉన్నటువంటి గణనాథుడు ఉండగా ఒక మరో రూపంలో గణనాథుడు దర్శనమిస్తాడు. ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క ఆకారానికి మధ్య తేడా లేకుండా ఒక్కొక్కరు పోటీ పడుతూ ఈ అలంకరణలు విగ్రహాల తయారీని కూడా మనం చూడవచ్చు. ఈ రకంగా చూస్తూ ఉంటే భాగ్యనగర్ గణేష్ ఉత్సవాలతో ఎంతో పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఇదే విధంగా దాదాపుగా రేపు ఉదయం వరకు ఈ శోభాయాత్ర జరిగే అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా ఓల్డ్ సిటీ నుండి వస్తున్నటువంటి ఈ విగ్రహాలకు భద్రత విషయంలో కూడా పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నారు. ముఖ్యంగా చార్మినార్, లాల్ దర్వాజా, అదేవిధంగా బడి చౌడి ప్రాంతాలతో పాటు ఇటు మలక్పేట నుండి తర్వాత పురాణపూల్ నుండి కూడా ఇటు గౌలీగూడ ఈ ప్రాంతాల నుండి కూడా బేగం బజారు ఈ ప్రాంతాల నుండి కూడా వస్తున్నాయి. మరోవైపు మల్లెపల్లి నుండి కూడా కొన్ని విగ్రహాలను ఈ వైపు నుండి తరలిస్తూ ఉన్నారు అని చెప్పవచ్చు. ప్రధానంగా ఉప్పలు, రామతపూర్ ప్రాంతంలో కూడా కొన్ని విగ్రహాలను మరో మార్గంలో అంటే అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల ఇదే మార్గంలో తరలిస్తూ ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాదులో ప్రధానంగా బాలాపూరు గణనాథుని శోభాయాత్రనే ప్రధానంగా చెప్పుకోవచ్చు. భారీ బడా గణపతి గణేష్ హైదరాబాద్ ఏదైతే బాలాపూర్ గణనాథుని శోభాయాత్ర ఈ మార్గంలోనే ఉంటుంది. ముఖ్యంగా బాలాపూర్ నుండి మొదలైనటువంటి శోభాయాత్ర చార్మినార్ జిల్లా తర్వాత మదీనా నుండి ఇటు అఫ్జల్ గంజ్ నుండి బేగం బజార్ నుండి ఎంకే మార్కెట్ నుండి హ్యాబిట్స్ నుండి బషీర్బాగు నుండి లిబర్టీ నుండి హుసేన్ సాగర్ వరకు శోభాయాత్ర ఎంతో వైభవంగా జరుగుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ మార్గంలో ఇటు భక్తులు పెద్ద ఎత్తున రావడం వల్ల అదేవిధంగా శోభాయాత్ర ఉండడం వల్ల ఈ మార్గంలో ఇతర వాహనాలను కానీ ఆర్టీసీ కానీ ఎవరిని కానీ అనుమతించడం లేదని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ శోభాయాత్ర దాదాపుగా మొత్తం చూసుకునేది ఉంటే దాదాపు ఒక 6-7 కిలోమీటర్లు కంటిన్యూగా జరుగుతుందని చెప్పవచ్చు. ఎక్కడ కానీ ఒక్క కాడ కూడా అంటే వీళ్ళకు పోలీసులకు కానీ మిగతా ప్రభుత్వ అధికారులకు కానీ ఎక్కడ కానీ తీరిక లేకుండా వాళ్ళు దాదాపుగా కంటిన్యూగా డ్యూటీలో ఉన్నారని చెప్పవచ్చు. ఈ రకంగానే దాదాపుగా రేపు ఉదయం వరకు తెల్లవారుజాము వరకు ఈ మార్గంలో శోభాయాత్ర జరిగే అవకాశాలు ఉందని చెప్పవచ్చు. అయితే దీన్ని కొంత స్పీడును పెంచారని చెప్పవచ్చు. దాదాపుగా ఇదే విధంగా ఉంటే చాలా చోట్ల విగ్రహాలను నిమజ్జనం చేయడం కానీ ఈ శోభాయాత్ర నిర్వహించడం కానీ చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నటువంటి విషయాన్ని కూడా అధికారులు గుర్తించారు. అయితే వీటిని ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు హుసేన్ సాగర్ వైపు వెళ్ళేటువంటి ఈ మార్గంలో శోభాయాత్ర స్పీడును పెంచుతున్నారు. ఒక్కొక్క గణపతి దానికి అనుగుణంగా అలంకరణలు కూడా చూడవచ్చు. ఉన్నటువంటి గణపతి గణనాలు చూస్తున్నాం. పెద్ద ఎత్తున యువకులు మొత్తంగా హైదరాబాద్లోని ఈ శోభాయాత్ర ఈరోజు భాగ్యనగర్ ఆనందంగా ప్రధానంగా చార్మినార్ నుండి బాలాపూర్ జరుగుతున్నటువంటి శోభాయాత్ర హుసేన్ సాగర్ వరకు దాదాపుగా 16 కిలోమీటర్ల పొడవున ఉన్నటువంటి శోభాయాత్ర రేపు ఉదయం జరిగే అవకాశం. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.